అండ్ ఒకవేళ ఇప్పుడు ఇండియన్ టీం పేస్ అటాక్ చూసుకుంటే అసలు బుమ్రా లేకపోతే చెత్త పేస్ అటాకింగ్ అని నేను అంటా అసలుకి. ఈవెన్ హర్షదీప్ అవును. సింగ్ కూడా రీసెంట్ టైం చూసుకుంటే ఎక్కువ ఎకానమీతో బాల్ చేస్తున్నాడు. తీస్తున్న వికెట్స్ కానీ అంత ఎఫెక్ట్ అయితే నాకేం కనబడట్లేదు. ఇప్పుడు ఈ రీసెంట్ ఇంగ్లాండ్ దాంట్లో అయితే స్టార్టింగ్ లో మహమ్మద్ సిరాజ్ ఉండే. ఇప్పుడు ఒకవేళ మహమ్మద్ సిరాజ్ ఉంటే సూపర్ ఉంటుండేమో బౌలింగ్. అట్లీస్ట్ మనం 2-3 మ్యాచెస్ అని గెలుస్తుండేమో. మొహమ్మద్ సిరాజ్ కి రెస్ట్ ఇచ్చిరంట. రెస్ట్ ఇచ్చి ప్రసిద్ కృష్ణ మన ఆల్ ఫార్మేట్ బౌలర్ ఉన్నాడు కదా, ప్రసిద్ కృష్ణని టీమ్ లోకి తీసుకొని రావాలి. ఎందుకంటే ఒక్క సింగిల్ హండ్రెడ్ గా మ్యాచెస్ గెలిపిస్తాడు. అది మనని కాదు, వాళ్ళని. అబౌవ్ 5 అప్ టు 6 ఎకానమీ ఉంటుంది. అసలు T20 సెటప్ కి ఎట్లా మనకి కోసం నాకు తెలియదు. సరే మన వికెట్స్ రన్స్ ఇస్తే రన్స్ ఇచ్చి వికెట్స్ తీస్తాడంటే వికెట్స్ ఎప్పుడో ఒకసారి తీస్తాడు, అంత ఇంపాక్టే ఉండదు. నన్ను అడిగితే అసలు అదే ప్లేస్ లో మొహమ్మద్ సిరాజ్ కానీ భువనేశ్వర్ కుమార్ 110% అసలు ఐపీఎల్ లో సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండు. అన్ని ఫ్లాట్ ట్రాక్ పిచ్చెస్ అయినా కూడా ఎంత ఎకానమీ 7.6 ఎకానమీతో అసలు ఈ ఎకానమీతో ఎవరు ఏ బౌలర్ లేదు అంత పర్ఫెక్ట్ వికెట్స్ స్టార్టింగ్ లో కూడా పవర్ ప్లే లో సూపర్ గా వికెట్స్ తీసిండు. నన్ను అడిగితే ఇంగ్లాండ్ దాంట్లో అసలు మంచిగా అసలు ఇంగ్లాండ్ లాస్ట్ T20 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ బాగా చేస్తాడు. అసలుకి బట్లర్ ని కానీ వీళ్ళందరినీ ఈజీగా అవుట్ చేస్తాడు. ఈసారి మనం భువనేశ్వర్ కుమార్ మిస్ చేసినామని నా ఒపీనియన్. అసలు భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా మనం T20 సెటప్ లో తీసుకొని రావాలి. ఏదంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటారు. అక్కడ పర్ఫార్మెన్స్ ఉన్న తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అసలు మాట్లాడకూడదు.